పేరు కిరణ్మయ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్ఫోర్స్మెంట్ బృందాలు చురుగ్గా పనిచేయాలి. రాజకీయ పార్టీల ర్యాలీలు, సభలకు 24 గంటల్లోనే అనుమతులు మంజూరు చేస్తామన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జున. తిరుమల కాలినడక మార్గంలో చిరుత సంచారం, భయాందోళనలో భక్తులు, అప్రమత్తం చేసిన అధికారులు. తూర్పు ఏజెన్సీ ముఖద్వారంలో చెక్పోస్టులను పరిశీలించిన అనకాపల్లి జిల్లా కలెక్టర్. మద్యం, గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు. ఉత్తరాంధ్ర జిల్లాలో 200 కులాలు అసెంబ్లీ, పార్లమెంట్ మెట్లెక్కలేదు. మాజీ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావు ఆందోళన. ఎన్ఫోర్స్మెంట్ టీంలు మరింత చురుగ్గా పనిచేయాలని విశాఖ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జున ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎలక్షన్ సీజర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ పురోగతిపై సిపి రవిశంకర్తో కలిసి ఆయన సమీక్షించారు. జిల్లాలో ఈఎస్ఎంఎస్ల ద్వారా కేసులు నమోదు చేయడంలో మరింత పురోగతి కనిపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ నుంచి ఇప్పటి వరకు 53.49 లక్షలు మాత్రమే సీజర్స్ ద్వారా నగదు పట్టుబడిందన్నారు. ఇందులో కొన్ని శాఖల నుంచి ఎటువంటి కేసులు నమోదు కావడం లేదని, దీనిపై నోడల్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్, విశాఖ పోర్ట్, కస్టమ్స్, ఆదాయపు పన్ను తదితర వాటిపై నిఘా పెట్టాలన్నారు. అనుమానాస్పదంగా ఉన్న ఏ ఒక్కదాన్ని విడిచిపెట్టకుండా కేసులు నమోదు చేయాలన్నారు. రాజకీయ పక్షాల సమావేశాలు, ర్యాలీల కోసం సువిధ యాప్లో దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోగా అనుమతులు మంజూరు చేయాల్సి ఉన్నప్పటికీ 24 గంటల్లోనే అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, జేసీ మయూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. మీరు ప్రచారానికి కలెక్టర్ పర్మిషన్ ఇవ్వాల్సిందే. అలాగే ఎయిర్ బెలూన్స్ ఏ పెట్టుకోవాలనుకున్న జిల్లాలో కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాల్సిందే. అలాగే మీకు జిల్లాలో తిరిగే వెహికల్ పర్మిట్. సో ఏదైనా మనకు ప్రచారం, మీకు ఒక మీటింగ్ పెట్టి లౌడ్ స్పీకర్తో, అలాగే మీకు ఒక ప్రొసెషన్ అంటే ర్యాలీ చేయాలనుకుంటున్నారు. సో లౌడ్ స్పీకర్తో కంప్లీట్లో ఏదైనా వీధిలో మీటింగ్ పెట్టుకోవాలన్నా విత్ లౌడ్ స్పీకర్ తీసుకోవాల్సిందే. బ్యారికేడ్ నిర్మించాలన్నా తీసుకోవాల్సిందే. అలాగే మీకు తీసుకోవాల్సిందే. సో మా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక డిఫరెంట్ హోదాల్లో వచ్చుంటారు మీటింగ్కి. మీరు వ్యక్తులు కానీ కార్యకర్తలు కానీ ఈ ఎవరైతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారో దయచేసి వెళ్ళి కమ్యూనికేట్ చేయాలి. ఎందుకంటే అది పాటించాల్సింది కూడా మీది. కాబట్టి దయచేసి మీరు అందరు కమ్యూనికేట్ చేయండి. ఆల్రెడీ పేపర్లో పోస్ట్ వస్తే పార్టీ తరఫు నిర్వహిస్తున్న అసెంబ్లీ ఆధ్వర్యంలో తీసుకోండి. అది కాకుండా ఇంకొక వెహికల్ పర్ అసెంబ్లీ సెగ్మెంట్ పర్ పార్టీ ఆర్ పార్టీ వర్కర్, అంటే మొత్తంగా 3 వెహికల్ పర్మిషన్. ఒకటి పార్లమెంట్ క్యాండిడేట్ అయితే పార్లమెంట్ దాకా తీసుకోవాలి. ఆయనతో పాటు ఒకవేళ తిరిగి ఒక ఎలక్షన్ ఏజెంట్ ఉంటే ఆయన కూడా పర్మిషన్ తీసుకోవాలి. అలాగే మనకు ప్రతి అసెంబ్లీ తిరుమల అలిపిరి కాలిబాటలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత కదలికలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ నెల 25, 26 తేదీల్లో అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తుందంటూ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పలు చోట్ల సీసీ కెమెరాలు అమర్చారు. గత 2 రోజుల నుంచి చిరుత సంచారంపై నిఘా పెట్టిన అధికారులకు చిరుత దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కాలిబాట అటవీ ప్రాంతంలో పంది వెళ్తుండగా చెట్టుపై నుంచి దాన్ని వేటాడేందుకు చిరుత చూస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో పాటు ఎలుగుబట్టి కూడా సంచరిస్తుందన్నట్టు అధికారులు గుర్తించారు. కాలినడక మార్గంలో వెళ్లే భక్తులకు దేవస్థానం అధికారులు అప్రమత్తం చేశారు. భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టంశెట్టి అధికారులను ఆదేశించారు. ఎస్పీ మురళీకృష్ణతో కలిసి నర్సీపట్నం, గొలగొండ మండలాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మౌలిక వసతులు, భద్రత ఏర్పాట్ల గురించి చర్చించారు. ఎర్రన్నపాలెం వద్ద పోలీస్ చెక్ పోస్ట్ ను
కేడీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీపురం వద్ద చెక్ పోస్టులను పరిశీలించారు. మద్యం, నాటుసారా, గంజాయి అక్రమ రవాణాను అరికట్టాలని ఆదేశించారు. నగదు, బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలు, ఉచిత కానుకలు పంపిణీ చేసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. రెండు ఇంపార్టెంట్ చెక్ పోస్ట్స్ ఉన్నది, ఒకటి ఏల్పురము అండ్ ఇంకొకటి మనకి ఎర్రనపల్లి. చెక్ పోస్ట్తో పాటు ఎస్ఎస్టీకి మన ఫ్లయింగ్ స్పోర్ట్స్ ఉంటాయి, అవి ఎలా పనిచేస్తున్నాయి గ్రౌండ్లో. అదేవిధంగా కొన్ని ఈ కాన్స్టిట్యున్సీలో ఈ సైడ్లో ఎండ్లో ఉన్న ఈ పోలింగ్ స్టేషన్స్ దాంట్లో ఉన్న సూపర్ చెక్ చేయడానికి ఇంకా మనం ఇంకా మానిటరింగ్ ఇంకా స్ట్రిక్ట్గా చేస్తాం. అది అన్ని చేస్తున్నారో లేదో చెక్ చేయడానికి. ఉత్తరాంధ్ర వలస రాజకీయ నాయకులకు అడ్డగా మారిందని మాజీ ఐపీఎస్ అధికారి బీఎస్పీ నేత పూర్ణచంద్రరావు మండిపడ్డారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాలో 200 కులాలు ఇప్పటి వరకు అసెంబ్లీ గాని పార్లమెంట్ మొహం చూడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. 35 నియోజకవర్గాల్లో 2 కులాలను అడ్డుగా పెట్టుకుని అగ్రవర్ణాలు రాజ్యమేలుతున్నాయన్నారు. ఇంతవరకు రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల నుంచి వలస వచ్చి ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యేలుగా నెగ్గుతున్న వారే ఎక్కువగా ఉన్నారన్నారు. స్థానికులకు రాజకీయ అవకాశం లేకపోవడంతో బడుగు బలహీన వర్గాలకు చెందిన 200 కులాలు అణచివేతకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ వనరులపై కూడా దాడి జరుగుతోందని, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించడం కోసం బీఎస్పీ ముందుకు వచ్చిందని, రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తోందని వెల్లడించారు. ఈ 2-3 కుటుంబాలు ఇక్కడ శ్రీకాకుళం జిల్లా కానీ, విజయనగరం కానీ ఇక్కడ ఉన్నటువంటి 2-3 రాజకీయ కుటుంబాలు వాళ్ళకి తాబేదారులుగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడున్న కులాలకి అన్యాయం చేస్తున్నారు. ఈ రోజున రాష్ట్రంలో దాదాపుగా 200 కులాలు అసెంబ్లీ మొహం చూడలే, ఇంతవరకు అసెంబ్లీ ఎంటర్ కాలే. ఓన్లీ 15-20 కులాలు మాత్రమే అసెంబ్లీలో యథేచ్ఛగా ఎంటర్ అయినాయి. మన కానీ, కుమ్మరి కానీ, జంగం కానీ, కంసాలి కానీ, చాకలి కానీ, మేదర కానీ, ఇంకెన్నో కులాలు. ఒక మన బీసీ జాబితాలోనే 130 కులాలు ఉన్నాయి. అఫీషియల్ లిస్ట్. ఎవరైతే మీకు ఓట్లు దండుకుంటున్నారో వేల కోట్లు మీ నుంచి గుంజుకుంటున్నారు, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళ కోసమే వాళ్ళు వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తున్నారు. అందువలన ఉత్తరాంధ్ర ప్రజలు బహుజన్ సమాజ్ పార్టీ సభ్యుల్ని బలపరచండి. ఖచ్చితంగా ఈ 2 పార్టీలకి బుద్ధి చెప్పండి. ఇది మా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేసేటువంటి విషయం. మాజీ ఎమ్మెల్యే గారు మరలా పోటీలో దిగుతున్నారు. వారితో పాటుగా మరికొన్ని శాసనసభ సభ్యుల్ని మేము రాబోయే ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున గెలవబోతూ ఉన్నారు. అలాగనే ఈ రాష్ట్రంలో కూడా బహుజన్ సమాజ్ పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తున్నందున మిగతా స్థానాల్లో కూడా కొంతమంది అభ్యర్థులు గెలవబోతున్నారు. తప్పకుండా ఫలితాలు మా వైపున వస్తుంది. ఎందుకంటే మరి మాదంతా కూడా మిగతా రాజకీయ పార్టీలు ఏతున్నాయో ఆ పార్టీల పద్ధతిలో మా యొక్క ప్రచారం కానీ, మా యొక్క నిర్మాణం కానీ, మా యొక్క ఎన్నికల కార్యక్రమం కానీ ఉండదు. కాబట్టి ఇది మాదంతా కూడా క్యాడర్ బేస్ తోటి ప్రజల్లో కలిసిపోయి ప్రజలు బహుజన సమాజ్ పార్టీ వైపు ఆకర్షించేటువంటి పద్ధతిలో కాన్స్టిట్యూషన్ విధానంతో పనిచేసేటువంటి పార్టీ. తప్పకుండా మా వరకు మాకు ఖచ్చితంగా బహుజనులు నమ్మి బహుజన సమాజ్ పార్టీని గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఏప్రిల్ 4-8 తేదీల్లో జనంలోకి వెళ్లాలని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి సమావేశం తీర్మానించింది. విజయవాడలో జరిగిన కూటమి సమావేశం వివరాలను నేతలు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, పురంధేశ్వరులు మీడియాకు వెల్లడించారు. ఏప్రిల్ 4వ తేదీన పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ, ఏప్రిల్ 8వ తేదీన 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కూటమి సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించింది. పై స్థాయిలో నాయకులు కలిసినప్పటికీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కలవాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కూటమి తరపున కరపత్రాలు ప్రచురణ వంటి అంశాలను కూడా చర్చించామన్నారు. విడివిడిగా కాకుండా కూటమి తరపున పెద్ద ఎత్తున ప్రచారం చేసి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని హెచ్చరించారు. ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని విచ్ఛిన్నం చేశారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మించాలని ఏకైక ధ్యేయంతోనే ఈరోజు ఈ 3 పార్టీలు కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ఇప్పటికే అన్ని స్థానాల్లో, ఏదో తక్కువ తప్ప అన్ని స్థానాల్లో అటు పార్లమెంట్ అభ్యర్థులు కానీ, ఇటు శాసనసభ అభ్యర్థులు కానీ ఎంపిక చేసుకున్నాం. దేశంలో చర్చించుకొని 3 పార్టీలు కలిసి వెళతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏప్రిల్ 8వ తారీఖున 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో
3 పార్టీలు ముఖ్య నాయకులు కూర్చొని ఆ అసెంబ్లీలో ఎన్నికల వ్యూహాన్ని తయారు చేసుకోవడానికి సమావేశాలు ఉమ్మడిగా పెట్టాలని చెప్పి నిర్ణయించాం. ఇందులో అనేక విషయాలు చర్చకొచ్చాయి. అప్పుడు 3 పార్టీలు చర్చించుకొని ఎలక్షన్స్లో ఏ విధంగా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్లమెంట్ స్థానాల్లోనూ అదేవిధంగా శాసనసభ స్థానాల్లో కూడా సమన్వయపరుచుకునే విధంగా నాయకులందరినీ కూడా ఆహ్వానించుకుని ఈ సమావేశాలు ఏప్రిల్ 4వ తారీఖున అదేవిధంగా ఏప్రిల్ 8వ తారీఖున నిర్వహించాలని అందరం కూడా అంగీకరించాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము ప్రచురించాల్సిన కొన్ని కరపత్రాలు కానివ్వండి, ఎటువంటి స్లోగన్స్ అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విధి విధానాలని, కొన్ని పాలసీ ఇష్యూస్ని వీటన్నిటిపైన కూడా చర్చ జరుపుకుని తప్పకుండా ఉమ్మడిగా సమిష్టి పోరాటంతో ఒక అద్భుతమైన విజయం సాధించడం కోసం వ్యూహాలన్నీ కూడా ఈరోజు చర్చించుకున్నాం. తప్పకుండా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ఒక మంచి మెజారిటీతోటి ఒక అద్భుతమైన ప్రభుత్వం స్థాపించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మరింత బలపరిచే విధంగా మా అభ్యర్థులందరూ కూడా సిద్ధమవుతారనే ఆశతోటి ముందుకెళ్తున్నాం. దాన్ని మనం అంతమొందించాలంటే ఒక ఉమ్మడి ప్రణాళికతోటి ప్రజల వద్దకు వెళ్ళాలి. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దలు మనోహర్ గారు చెప్పినట్లుగానే ఒక ఉమ్మడి కరపత్రం కావచ్చు, లేకపోతే కార్యకర్తల్ని ఉత్తేజపరిచే విధంగా ఉమ్మడి కార్యాచరణ వారందరికీ కూడా తెలియజేస్తూ ప్రజల వద్దకు వెళ్ళేటువంటి కార్యక్రమానికి ఇవాళ చర్చ జరిగింది. త్వరలో ఏదైతే ఇందాక అన్నామో 4వ తారీఖున 8వ తారీఖున కింద స్థాయిలో కార్యకర్తలతో సైతం ఈ యొక్క సమన్వయ సమావేశాన్ని నిర్వహించుకున్న తర్వాత ఉమ్మడిగా ప్రజల వద్దకు వెళ్ళి ఒక మంచి పరిపాలనని ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తూ ఏదైతే అభివృద్ధికి నోచుకోలేదో ఈ 5 సంవత్సరాలు అభివృద్ధికి తిలోదకాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అవినీతి ఏ విధంగా పేటరేగిపోయిందో రాష్ట్రం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. కనుక అటు అవినీతికి అంతమొందిస్తూ అభివృద్ధి ధ్యేయంగా ఈ యొక్క ఒక మంచి ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ కూటమి ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ కూటమిని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు అని చెప్పి మేము విశ్వసిస్తాం. భరతనాట్యం సినిమా బృందం విశాఖలో సందడి చేసింది. ఈ బృందం సభ్యులు సిరిపురంలోని హోటల్లో మీడియాతో మాట్లాడారు. చిత్రం ప్రమోషన్లో భాగంగా విశాఖ వచ్చామన్నారు. నిర్మాత పాయల్ షరీఫ్, నటీనటులు మాట్లాడారు. థ్రిల్లర్ కామెడీతో ఉన్న ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన విడుదలవుతోందని వెల్లడించారు. సూర్యతేజ, ఏలే, మీనాక్షి గోస్వాములు ప్రధాన పాత్రలో నటించారని తెలిపారు. చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన వచ్చిందన్నారు. ఫ్యామిలీ డ్రామా యాక్షన్ మూవీ అని దర్శకుడు మహేంద్ర తెలిపారు. తాను తీసిన దొరసాని సినిమాతో ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అయ్యారని గుర్తు చేశారు. విజయవాడ, విశాఖలో సినిమా ప్రమోషన్ నిర్వహిస్తున్నామని, కాలేజీల నుంచి మంచి స్పందన వచ్చిందని అన్నారు. సినిమా థియేటర్కి ప్రేక్షకుడు ఏదైతే ఆశించి వస్తాడో దాన్నే టార్గెట్ చేసి 2 గంటల 4 నిమిషాలు చాలా ప్రాపర్గా కట్ చేయడం జరిగింది, ప్యాక్డ్గా కట్ చేయడం జరిగింది సినిమాని. ఇందులో కొత్తగా చెప్పుకుంటే ఒక ఫిలిం మేకర్ అవ్వాలనుకున్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్, అతను తన స్ట్రగుల్లోంచి ఫిలిం మేకింగ్ చేసే ప్రాసెస్లో ఒక మిస్టేక్ జరిగి అందులో నుంచి ఒక క్రైమ్ వరల్డ్లో పడి దానిలోంచి ఎలా సర్వైవ్ అయ్యి బయటపడ్డాడు అనేది థ్రెడ్గా ఉంటుంది. ఇదంతా కామెడీలోనే చెప్పడం జరిగింది. దానికి గాను వైవాహర్ష ఒక పెద్ద క్యారెక్టర్ చేశారు ఇందులో, మణిపాల్ భూషే అని. తను ఆంధ్ర నుంచి వచ్చి హీరో అవ్వాలనుకుంటాడు. తనేం చేశాడు, ఏం జరిగింది. ఒకవైపు అజయ్ ఘోష్ గారు, హర్షవర్ధన్ గారు, వైవాహర్ష గారు, టెంపర్ వంశీ గారు, సలీం ఫేక్ గారు, గంగవ్వ, ఇట్లా పెద్ద కాస్ట్ ఉంది. వీళ్ళంతా గతంలో చేసిన సినిమాల్లో క్యారెక్టర్స్ మనకు వాళ్ళ పేరు గుర్తొస్తే ఒక అంచనా వస్తుందా ఇలా ఉంటుంది అని. బట్ దాన్ని వేరుగా డీల్ చేయడం జరిగింది ఈ సినిమా స్పెషల్. పిఆర్ ఫిల్మ్స్ ద్వారా సో మీరు ఖచ్చితంగా ఈ మూవీని చూసి మాకు ఇంకా ఎంకరేజ్ చేసి మీడియాలో చాలా మంచి రెస్పాన్స్ ఇస్తూ మాకు హెల్ప్ చేస్తే మీకు అందరికీ చాలా చాలా పెద్ద సపోర్ట్ ఉంటుంది మాకి. సో 5th ఏప్రిల్కి భరతనాట్యం పిఆర్ ఫిల్మ్స్ ద్వారా కేవీఆర్ మహేందర్ సార్ డైరెక్టర్, సూర్య, మీనాక్షి యాక్ట్రెస్గా ఉన్నారు. మీరు వచ్చి ఖచ్చితంగా చూడండి, ఇంకా మాకు సపోర్ట్ చేయండి. తీస్తారు. అలాంటిది ఈసారి క్రైమ్ కామెడీ అనే ఫిలిం ద్వారా రాబోతున్నారు. క్రైమ్ కామెడీ అంటే మన తెలుగు వాళ్ళ కొంచెం కొత్తగా ఉంటుంది. బట్ అందరూ చాలా చాలా ఫన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ అన్నమాట. అన్ని ట్రాక్స్ ఉంటాయి.
ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ లాగా అనుకోవచ్చు అని కొంచెం ఉంది. సో ప్లీజ్ 5th కి నియర్ యువర్ థియేటర్స్ గో అండ్ వాచ్ దిస్ మూవీ. We all are new, but our director already made a classic movie Dorsani. So he already launched Shivatmika, Anand Devarkonda. Now he's launching us. So please. రెండు కాలాలను కలిపే కథగా దెయ్యం చెప్పిన సాక్ష్యం సినిమాను తెరకెక్కించామని చిత్ర దర్శకుడు డైలాగ్ రైటర్ ప్రవీణ్ చక్రవర్తి తెలిపారు. ప్రెస్ క్లబ్ లో ఆయన చిత్ర విశేషాల గురించి మీడియాతో వెల్లడించారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, భోజ్పురి భాషల్లో చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. సరికొత్త కథాంశంతో సినిమాను తెరకెక్కించామని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. సమావేశంలో నిర్మాత రాజు, తిలక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నేను మహేష్ బాబు అర్జున్ సినిమా మా వరండా మొదలైకు తమిళలో నేను డబ్ చేశాను. పెద్ద హిట్ అయింది కళా ప్రొడక్షన్స్. దానికి కూడా ఆయన ఇన్ఛార్జ్ కూడా అన్ని చూసుకున్నారు. మరి ఒక మంచి ఆశయంతో మన ముందుకు వచ్చి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ మన రాజుగారి ఆధ్వర్యంలో ఈ మంచి ప్రభుత్వమైనటువంటి ఒక గొప్ప సందేశాత్మక చిత్రాన్ని అన్ని భాషల్లో చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. ఈ రోజు మన విశాఖపట్నం తరఫున నేను ప్రత్యేకంగా ప్రవీణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన పద్ధతి నాకు నచ్చి, నా పద్ధతి ఆయన నచ్చి ఒక చిత్రాన్ని చేద్దామని ఆయన ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేసినప్పుడు అది కాదండి ఇది చేద్దాం చూడండి బాగుంటుందని నేను అన్నప్పుడు నా మాటకు అంగీకరించి ఆయన అన్నీ చేసి కరెక్ట్ ఇది బాగుంటుందండి మనకి తప్పకుండా మన విజయం సాధిస్తాం ఈ విషయంలోని కొత్త టైప్లో నేను తీసుకొస్తానని చెప్పి అయినా నేను మా ఈ కథ సేకరణ చేసిన శ్రీ అప్పారావు గారు మేమంతా కృషి చేసి కూర్చొని 3 నెలల ఫలితం తర్వాత మేము మా కృషి 3 నెలల ఫలితం తర్వాత ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళు నడిచెప్పుకోవడం ఇదంతా జరుగుతుంది. నేను తీసుకొచ్చిన కథ జగపతిరాజు గారు విని ఇది మనము చాలా మీరు కొంచెం అడ్వాన్స్గా చేశారు, సాంకేతికంగా చాలా మనకి కావాలి, అందుకే నా దగ్గర ఒక కథ ఉంది చూడండి అన్నారు. ఆ కథలో ఏంటంటే కొన్ని పరిమితి గల పాత్రలు ఒక కాలానికి చెందిన కథ. అప్పుడు నేను చెప్పింది ఏంటంటే సార్ ఇది బాగుంది, కాకపోతే ఏంటంటే ఆ కాలాన్ని మనం పూర్తిగా చిత్రీకరించడం అన్నది కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే మేము ఆరంభంలోనే చేస్తున్నాం కనుక ఈ సినిమాలో 2 కాలాన్ని కలిపి కథను మళ్ళీ సరికొత్తగా అల్లి సంగీత పరంగా వాటిని తీసుకొచ్చానండి. ఇతివృత్తం ఒకే ఒక మాటలో ఒకే ఒక లైన్లో చెప్పాలి అంటే నమ్మకానికి పవిత్ర ప్రేమకు మధ్య పోరాటం. హెడ్లైన్స్ మరోసారి. ఎన్ఫోర్స్మెంట్ బృందాలు చురుగ్గా పనిచేయాలి. రాజకీయ పార్టీల ర్యాలీలు, సభలకు 24 గంటల్లోనే అనుమతులు మంజూరు చేస్తామన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జున. తిరుమల కాలినడక మార్గంలో చిరుత సంచారం, భయాందోళనలో భక్తులు అప్రమత్తం చేసిన అధికారులు. తూర్పు ఏజెన్సీ ముఖద్వారంలో చెక్పోస్టులను పరిశీలించిన అనకాపల్లి జిల్లా కలెక్టర్. మద్యం, గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు. ఉత్తరాంధ్ర జిల్లాలో 200 కులాలు అసెంబ్లీ, పార్లమెంట్ మెట్లెక్కలేదు. మాజీ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావు ఆందోళన. ఈ వార్తలతో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.